నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్ సంగారెడ్డి. ఈరోజు అవకాడోలో ఒక కొత్త వెరైటీ గురించి మాట్లాడుకుందాం. మీరు చూసే ఈ వెరైటీ పేరు అరాద్. ఇది ఒక ఇజ్రాయలీ వెరైటీ. ఈ మొక్క చూసినప్పుడు కాంపాక్ట్గా అంటే బాగా ఒత్తుగా ఉంటుంది లీఫ్ అంతా కూడా. సో వేడి వాతావరణంలో కూడా ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. వేడి వాతావరణం అంటే మనకి 45 డిగ్రీల్లో కూడా ఇది బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్లవరింగ్ ప్యాటర్న్ చూసుకున్నప్పుడు ఇది ఫిబ్రవరి మార్చ్లో అంటే లోకల్గా గ్రీన్ స్కిన్ వెరైటీస్ ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ వస్తుందో అదే టైంలో ఇది కూడా ఫ్లవరింగ్ వస్తూ ఉంది. అండ్ లీఫ్ ప్యాటర్న్ చూసినప్పుడు బాగా షైనీగా ఉండటం దీని పెక్యులారిటీ. అండ్ లీఫ్ ప్యాటర్న్ మీడియం సైజ్ ఉంటాం. హాస్ లాగా ఆ సైజ్ రాకపోయినా ఇది మీడియం సైజ్ ఉంటుంది అండ్ కాంపాక్ట్ ఉంటుంది. అండ్ ఫ్రూటింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇది ఒక గ్రీన్ స్కిన్ వెరైటీ. సో ఫ్రూట్ హార్వెస్ట్ అయిన తర్వాత కూడా మనకి కలర్ మారటం అంటూ జరగదు. ఓన్లీ డార్క్ గ్రీన్ అవుతుంది తప్ప మనకి బ్లాకిష్ అనే కలర్ దీంట్లో మనం చూడం. ఇది స్కిన్ కూడా ఈ ట్రెడిషనల్గా ఉండే ఇండియన్ వెరైటీస్ అంత స్మూత్ స్కిన్ కాకుండా హాస్కి ఈ ట్రెడిషనల్ వెరైటీస్కి మధ్యలో స్లైట్ చిన్న చిన్న బొడుపుల్లాగా కొద్దిగా రఫ్గా ఉంటుంది. అండ్ యావరేజ్ సైజు ఫ్రూట్స్ షేప్ చూసినప్పుడు సేమ్ హాస్ ఫ్రూట్ లాగే కనబడటం జరుగుతుంది. అదే సైజు ఉంటుంది. దాదాపు 200-220 గ్రాముల సైజు మనకి మంచి క్వాలిటీ ఫ్రూట్ మనం దీంట్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కాత చాలా ఎక్కువగా ఉంటుంది. సో యావరేజ్గా ఒక 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి రైతులు ఇజ్రాయెల్లో దీన్ని హార్వెస్ట్ చేయటం మనం చూస్తున్నాం. అండ్ తెలుగు రాష్ట్రాలకి ఇది ఒక మంచి వెరైటీ. ఓన్లీ ఇష్యూ మనకి ఇది బ్లాక్ స్కిన్ కాకపోవడం. హాస్ మనకి బ్లాక్ స్కిన్ అవటంతో దాని ప్రైజింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు దట్ దాంట్లో 50% మనకి ప్రైజింగ్ ఉంటుంది. కాకపోతే ఈ ఫ్రూట్ ప్రొడక్షన్ అది 4-5 టన్నుల వరకే మనం హాస్లో హార్వెస్ట్ చేయగలం. కానీ దీంట్లో 8-10 టన్నులు హార్వెస్ట్ చేయటం వల్ల ఫార్మర్ ఎకనామిక్స్కి మనకి పెద్దగా డిఫరెన్స్ రాదు. దీని ప్రొడక్షన్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉండటం వల్ల లాస్ట్ ఫార్మర్కి నికర ఆదాయం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. దీని అడ్వాంటేజ్ వేడి వాతావరణంలో కూడా ఇది పండుతుంది. సో ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది.